హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్త అండి. అది ఒకటి కూడా కాదండి, ముచ్చటగా 3 శుభవార్తలు అయితే చెప్పవచ్చు. అది 1 2 కూడా కాదు, 3 బంపర్ ఆఫర్. ఓకేనా అండి? అయితే ఈ శుభవార్తలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ రాజీనామా చేసి ఉంటారో వారికి, మరియు ఎవరైతే గౌరవ వేతనం రాకుండా ఉండారో వారికి, మరియు వాలంటీర్లకు సంబంధించి ఎప్పుడు ఈ జాబ్లో జాయిన్ అవుతారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారందరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. లేకపోతే రాజీనామా చేసిన వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని కూడా మనమైతే ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వము 1 2 కూడా కాదండి, ముచ్చటగా 3 బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ మొత్తం మీదగా చూసుకుంటే 1,58,000 మంది రాజీనామా అయితే చేశారండి. అయితే ఇందులో బాగా చదువుకొని బాగా డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే వాళ్ళు ఉంటారు కదండి, వారికి మంచి ఉద్యోగం అందించాలని చెప్పి మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసిందండి. వారి స్కిల్ని బట్టి వారికి ఉద్యోగం అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ముందు వీడియోలో కూడా చెప్పాము, ఈ ఆగస్టు 15న జాయిన్ అవుతారు అని చెప్పి. కానీ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా కొంచెం లేట్ అవుతుంది, కానీ పక్కాగా అయితే దీనికైతే మీరైతే అర్హులైతే అవుతారండి. అయితే వారి స్కిల్ని బట్టి వారికైతే ఉద్యోగాలు అయితే ఇస్తారండి. ఇకపోతే సచివాలయం శాఖ సంచాలకులు శివప్రసాద్ గారు వీరికైతే మాట అయితే ఇచ్చారండి. అది ఏంటి అంటే, ఎవరిని కూడా ఉద్యోగంలో నుంచి తీయము, వారినైతే ఉద్యోగంలో పెట్టుకుంటాము. ఈ రాజీనామా చేసిన వారికి ఒక చిన్న అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇకపోతే ఈ రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి అంటే, ఎవరైతే గ్రామంలో కానీ మండలంలో కానీ చాలామంది ఈ రాజీనామా అయితే చేశారండి, వారికి ఇంకొక అవకాశం అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ అవకాశం ఏంటంటే, ఎవరైతే రాజీనామా చేశారో వారికి నోటిఫికేషన్ అనేది వస్తాయండి. అప్పుడు మళ్ళీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ముందుగా మీరైతే ఈ వాలంటీర్ జాబ్ చేస్తుంటారు కాబట్టి మీకు అన్ని విధాలుగా తెలుసుంటుంది కాబట్టి మీకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చండి. ఇకపోతే ఈ గౌరవ వేతనం కింద చాలామందికి ఈ డబ్బులు అనేది రాలేదండి. చాలామందికి ఆగస్టు 15న ఈ డబ్బులు వస్తాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. అయితే ఈ ఆగస్టు 15న రాలేదు కాబట్టి ఎట్టయినా మీకు ఈ సెప్టెంబర్ 1 లోపల మీకైతే ఈ గౌరవ వేతనం కింద మీకైతే డబ్బులు అనేది వస్తాయండి. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇకపోతే ఈ వాలంటీర్లకు సంబంధించి 28వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందండి. దీంట్లో ఈ వాలంటీర్లకు సంబంధించి మీకైతే చెప్పడం అయితే జరుగుతుందండి. వీళ్ళ వాలంటీర్ల గురించే మాట్లాడుకోవడానికైతే ఉంటుంది. ఓకేనా అండి? దీంట్లో మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీకైతే క్లారిటీగా అయితే వివరంగా అయితే తెలిసిపోతుంది ఈ వాలంటీర్లు ఉంటారా లేదా అని చెప్పి. మాకైతే ఖచ్చితంగా చెప్పవచ్చు, ఈ వాలంటీర్లు అనేది వీళ్ళైతే ఖచ్చితంగా అయితే ఉంటారండి. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చింది కాబట్టి వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళరు, వీళ్ళైతే ఉంటారని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో మీకైతే
వివరంగా అయితే తెలిసిపోతుంది. ఓకేనా అండి. ఇక మీరు విధుల్లో జాయిన్ అయ్యేందుకు ఈ సెప్టెంబర్ నుండి అయితే మీరైతే జాయిన్ అవుతారండి. కానీ అప్పుడే అయితే మీకు ఉద్యోగంలో అయితే జాయిన్ అవ్వండి. ముందుగా అయితే మీకు మీ స్కిల్ని బట్టి మీకు ఏం వచ్చో రాదో అని చెప్పి ముందుగా ట్రైనింగ్ ఇస్తారండి. తరువాత మీకైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇక నుంచి మీకు జీతాలు అనేవి 10,000 రూపాయల జీతం అనేది అయితే ఇస్తారండి. ఓకేనా అండి. ఈ రాజీనామా చేసిన వారికి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీరైతే మళ్ళీ అయితే వీరు ప్లే అయితే చేసుకోవచ్చండి. ఓకేనా అండి. ఈ మన కూటమి ప్రభుత్వము ఈ 3 శుభవార్తలను తెలియజేసింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.